మరొక బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. కోనసీమకు వరద ముప్పు పొంచింది. గోదావరి వరద తాకిడికి పి గన్నవరం మండలంలోని బురుగులంక, గంటిపెద్దపూడి లంక, అరిగెలవారిపేట, ఉడుముడి లంక 4 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నీటి ప్రవాహానికి గట్టు కొట్టుకుపోవడంతో కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాలతో నది ఎపాయపై రాకపోకలను సాగించేందుకు పడవలను ఏర్పాటు చేశారు. పడవలపై ప్రయాణాలు సాగిస్తున్న వారు ఖచ్చితంగా లైఫ్ జాకెట్లు ధరించాలని, పరిమితి మించి పడవలపై ప్రయాణం చేయరాదని అధికారులు స్థానికులకు సూచించారు. లంకలో నివసిస్తున్న గ్రామస్తులకు మంచినీరు, వసతి, వైద్య, విద్యుత్ సదుపాయాలపై కొత్తపేట ఆర్డీఓ సంబంధిత అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి తగ్గే వరకు అధికార యంత్రాంగం అంతా 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆర్టీఓ తెలిపారు. నదిపాయ ఇరువైపులా పోలీస్, రెవెన్యూ అధికారులు గస్తీ ఉండాలని పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజమండ్రి నుంచి గణేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. గణేష్, చెప్పండి, కోనసీమకు వరద ముప్పు ముంచి ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తక్కువగా ఉన్నప్పటికీ మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదవడంతో ప్రస్తుతానికి గోదావరి నుంచి భారీగా వరద ధవళేశ్వరం నుంచి దిగువకు రావడం జరుగుతుంది. గోదావరి అంటే భద్రాచలం వద్ద ప్రస్తుతానికి 40.40 అడుగుల వరకు కూడా చేరుకోవడం జరిగింది. 8,19,000 క్యూసెక్ల నీరు ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వైపు తరలి రావడం జరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ కు ఉన్నటువంటి 175 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి అధికారులు వస్తున్న నీటిని అంతటినీ కూడా దిగువకు విడుదల చేయడంతో ప్రస్తుతం లంక గ్రామాలపై ఈ ప్రభావం పడడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ బురుగుబూడి లంక, అదేవిధంగా గంటిపెద్దపూడి లంక, అరిగెలవారిపేట, ఉడుమూడి లంక ఈ 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. ఎందుకంటే తాత్కాలిక గట్టి ఏర్పాటు చేశారు. ఇది నీటి ప్రవాహానికి 2 రోజుల క్రితం కొట్టుకుపోవడంతో ఇక్కడ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ ఇక్కడ పడవలను ఏర్పాటు చేయడం జరిగింది. పడవల మీద నిత్యావసరాలన్నీ కూడా ఈ 4 లంక గ్రామాల ప్రజలు తీసుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గత ఏడాది కూడా ఒక వ్యక్తి ఇక్కడ కొట్టుకెళ్లి మృతి చెందినటువంటి సందర్భం కూడా మనకు కనిపించింది. ఇప్పుడు అలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు, పోలీసు, రెవెన్యూ యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరొకవైపు ఐనవిల్లి మండలంలో ఉన్నటువంటి ముక్తేశ్వరం రేవు తాత్కాలికంగా రహదారి వద్దకు కొట్టుకుపోవడంతో ముక్తేశ్వరం, కోటిపల్లి రేవు పంట ప్రయాణం కూడా నిలిచిపోవడం జరిగింది. ముక్తేశ్వరం నుండి ద్రాక్షారామం, రామచంద్రాపురం వెళ్లేటువంటి ప్రయాణికులు యానం మీదుగా తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. మరొక వైపు ఈ లంక గ్రామాలకైతే ఐట్రైపురంలో ఉన్నటువంటి మండలంలో ఉన్న లంక గ్రామాలకు కూడా వరద ముప్పు పొంచి ఉన్నటువంటి సందర్భం. అందువల్ల స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలు ఈ లంక గ్రామాల ప్రజలను అయితే అలర్ట్ చేస్తున్నారు. వరద తాకిడి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ ఈ ఉభయ గోదావరి జిల్లాల అధికార యంత్రాంగాన్ని హెచ్చరించడం జరిగింది. దీంతో ఈ ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లంతా ఎక్కడైతే గోదావరి పరివాహక ప్రాంతంలో అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా గోదావరి పెరుగుదలతో పుష్కర్ ఘాట్లన్నీ కూడా నిండిపోవడం జరిగింది. స్నానాలకు కూడా ఎవరిని దిగనివ్వట్లేదు. ఒకవేళ దిగితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో రేవుల్లో పోలీసులను అయితే భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 2 రోజుల పాటు ఈ వరద ముప్పు ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి 8 లక్షల పైగా క్యూసెక్లు వరద తాకిడి ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయాలంటే 9 లక్షలకు పైగా వరద తాకిడి రావాల్సి ఉంది. అది కూడా వచ్చేటువంటి సూచనలు